శాసనసభ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ప్రజా సమస్యలపై సమగ్రమైన చర్చ జరగాల్సిన సభలో దద్దమ్మ, గొడ్డలి పార్టీ వంటి ఘాటు పదజాలంతో పరస్పర విమర్శలు చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో మూల విషయాలను పక్కన పెట్టి టాపిక్ను డైవర్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలు, నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సభలో మంత్రులు, ప్రజాప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏం మాట్లాడాలో, ప్రజా సమస్యలను ఎలా లేవనెత్తాలో కూడా స్పష్టత లేకుండా వ్యక్తిగత దోషణలకు దిగుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలైన అభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సరైన సమాధానాలు ఇవ్వకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని జనాలు మండిపడుతున్నారు. సభా సమయాన్ని వృధా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొప్ప పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి